హాయ్ అండి, నేను మీ అక్షిత కుమారి. వెల్కమ్ టు ఏకే యూనిక్ థాంక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఖజానా జ్యువెలర్స్లోని స్కీమ్ కడుతున్నా కదా, అదైతే కంప్లీట్ అయిపోయిందండి. ఆర్నమెంట్ కూడా తీసేసుకున్నాను. నేనైతే మీకు చూపిస్తానండి ఏ ఆర్నమెంట్ తీసుకున్నా అనేది. అలానే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగానే చెప్తున్నాను, ఇది ఏ ప్రమోషన్ వీడియో కాదు. నేను కట్టిన స్కీమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, అంతే. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఈ స్కీమ్ వచ్చేసి 4 years బ్యాక్ అయితే స్టార్ట్ చేశానండి. చిన్నగా స్టార్ట్ చేశాను అనమాట, ఒక 1000 రూపీస్ కట్టేసి. దాని తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఒక 16,000 కట్టయితే ఇంకొక స్కీమ్ని స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి రింగ్స్ అయితే తీసుకున్నాను, సెకండ్ స్కీమ్ వచ్చేసి నెక్లెస్ అయితే తీసుకున్నాను. అలా కంటిన్యూ చేస్తూ థర్డ్ స్కీమ్ వచ్చేసి స్టడ్స్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఫోర్త్ స్కీమ్ అనమాట. ఈ ఫోర్త్ స్కీమ్లోని నేను నెక్లెస్ తీసుకున్నా కదా, ఆ నెక్లెస్కి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ తీసుకుందామని అయితే ఒక 6,000 వరకు కట్టానండి. మనం ఎప్పుడైనా సరే ఈ స్కీమ్స్ కడుతున్నప్పుడు ఫస్ట్ అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఏం తీసుకోవాలనేది ఫస్ట్గానే మనం డిసైడ్ అయ్యి అప్పుడు మనం అమౌంట్ అనేది కట్టాలి. నేనైతే నెక్లెస్కి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ తీసుకుందామని అయితే 6,000 కట్టానండి. ఇలా స్కీమ్స్ కట్టేటప్పుడు ముందుగానే మనం అమౌంట్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. మనం ఎన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నామో వాటికి సరిపడే అమౌంట్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేనైతే ఒక 10 గ్రామ్స్లోని జుంకీస్ అయితే తీసుకుందాం అనుకున్నాను. వాటికి సరిపడే అమౌంట్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నాను అండి. అంటే నేను కట్టినప్పుడు అమౌంట్ వచ్చేసి పర్ గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి 5,500 అయితే ఉండేది. మనం 11 months కట్టాలి కదా, ఈ మధ్యలో గోల్డ్ ప్రైస్ పెరగొచ్చు తగ్గొచ్చు అనేసి ఒక 6,000 అయితే కట్టాను. కానీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువగానే పెరిగిపోయిందండి గోల్డ్ ప్రైస్. అయినా కూడా పర్వాలేదులేండి, ఒక 9.800 milligrams పైనే నాకు గోల్డ్ అనేది లాక్ అయిందనమాట. ఇంకొకటి వచ్చేసి మనం అనుకున్న ఎగ్జాక్ట్ గ్రామ్స్లోనే గోల్డ్ అనేది ఉండదండి. ఒక 1 గ్రామ్ కానీ 2 grams కానీ ఎక్కువైనా ఉండొచ్చు, లేదంటే 1 గ్రామ్ కానీ 2 grams కానీ తక్కువైనా ఉండొచ్చు. ఎక్కువ ఉంటే మనం ఎక్స్ట్రా అమౌంట్ అనేది పెట్టాల్సింది వస్తుందండి. తక్కువైనా పర్వాలేదు, ఒక 2 items తీసుకోవచ్చు. ఒక ఐటెం తీసుకున్న చోట ఇంకొక 2 items అయితే తీసుకోవచ్చు. అందుకోసం మనం అమౌంట్ అనేది కట్టేటప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇలా స్కీమ్స్ కట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం కట్టిన అమౌంట్కి ఎన్ని గ్రామ్స్ అయితే లాక్ అవుతుందో అన్ని గ్రామ్స్కి 18% వరకు వేస్టేజ్ అనేది ఫ్రీ ఉంటుందండి. నేను మీకు ఆల్రెడీ పాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలా ఇంకా ఇలా స్కీమ్స్లో జాయిన్ అయ్యే ముందు ఆర్నమెంట్స్ని డిజైన్స్ని కూడా చెక్ చేసుకోవాలండి. నేనైతే చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న తర్వాతే జాయిన్ అయ్యాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేస్టేజ్ కూడా చెక్ చేసుకోవాలండి. ఒక్కొక్క షాప్కి ఒక్కొక్కలా ఉంటుంది వేస్టేజీలు అనేవి. నాకైతే ఇక్కడ పర్వాలేదు అనిపించింది. ఈ స్కీమ్స్ వచ్చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుందండి, అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఆల్రెడీ నేను ఖజానా జ్యువెలర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, సిఎంఆర్ది కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాటిని కూడా చూసేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈ స్కీమ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, అసలు ఈ స్కీమ్స్ ఎందుకు కట్టుకోవాలి, అసలు గోల్డ్ అంటే ఏంటి, వీటి గురించి అయితే నెక్స్ట్ వీడియోస్లోనైతే అప్లోడ్ చేస్తానండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఫైనల్గా నాకు కావాల్సిన జుంకీస్ అయితే తీసేసుకున్నాను. ఈ గోల్డ్ షాపింగ్ చేసిన రోజు మా ఫ్రెండ్ అయితే తను కూడా స్కీమ్లో జాయిన్ అవుతా అని చెప్పింది అనమాట. అంటే ఒక 8-9 గ్రామ్స్లోని చైన్ అయితే తీసుకుంటా అని చెప్పింది. అందుకని చెప్పేసి నేను వాటిని కూడా ఒకసారి చెక్ చేశానండి, 8-9 గ్రామ్స్లోని చైన్స్ ఉంటాయా లేవా అనేసి. ఆ వీడియో కూడా షూట్ చేశానండి, ఇందులో యాడ్ చేస్తాను, చూసేయండి. అంటే నేను ముందుగానే అడిగాను అనమాట వాళ్ళని, అంటే అక్కడ పనిచేసే ఎంప్లాయీని, వీడియోస్ తీసుకోవచ్చా అనేసి. తీసుకోండి మేడం అని చెప్పారు. ఇంకా నేను వీడియో అయితే షూట్ చేసుకున్నాను, కొన్ని నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ స్కీమ్ కడతా అని చెప్పింది కదా, తన కోసం అయితే చైన్స్ చూస్తున్నాను అనమాట. 8-9 గ్రామ్స్లో చైన్స్ ఉంటాయా లేవా అని. పర్వాలేదండి, 8-9 గ్రామ్స్లో చైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను వేసుకుంది వచ్చేసి 8 grams అనమాట. ఇది వచ్చేసి 9 grams అండి. ఇది కొంచెం గ్రాండ్ లుక్లోనే కనిపిస్తున్నాయి కానీ హల్కాగా ఉందండి, చాలా లైట్ వెయిట్లో వచ్చాయి. ఇవైతే డైలీ వేర్ కావు, పార్టీ వేర్ అంట. నేను వేసుకుని చూస్తుంటే పక్క నుంచి మా ఫ్రెండ్ వచ్చేసి సేటమ్మ అని పిలుస్తుంది. అలా కొన్ని చైన్స్ అయితే ట్రై చేశానండి. ఇది వచ్చేసి 9 grams అనమాట. కొంచెం సన్నగా ఉంది, స్ట్రాంగ్గా కూడా ఉందండి. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి తన ఫేస్ ఎప్పుడు స్నాప్చాట్ డిటెక్ట్ చేయదు, ఈరోజు ఎందుకో పాపం డిటెక్ట్ చేసింది. అదే చూసి నవ్వుతుంది అనమాట. ఈ బీడ్స్ చైన్ కూడా ఒకసారి ట్రై చేశానండి. కింద లాకెట్ సపరేట్ ప్రైస్ ఉంది, పైన చైన్కి సపరేట్ ప్రైస్ ఉంది. రెండు కలిపి అరౌండ్ ఒక 15 grams 16 grams ఉంది. నేను అంత ఎగ్జాక్ట్గా వెయిట్ అయితే చూడలేదు. బ్లాక్ బీడ్స్ అండి, ఇవి దూరం నుంచి చూడగానే చాలా బాగా కనిపించింది. ఒకసారి వీటిని కూడా చూద్దామని చెప్పేసి అయితే తీయమని చెప్పాను. ఇంకొన్ని డిజైన్స్ అయితే చూస్తున్నానండి. ఇవి వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి, అబౌట్ 10 grams అయితే ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇవి డైలీ వేర్కి అయితే బాగోవు,
పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. స్కీమ్ కట్టే ముందు ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలండి. చైన్స్ కానీ మీరు ఏదైతే ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటున్నారో అవి ఉన్నాయా లేవో, వాటి వేస్టేజ్ ఎలా ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే స్కీమ్లో జాయిన్ అవుతుందండి. నేను స్కీమ్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ పాత వీడియోస్లో అప్లోడ్ చేశాను. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను, లేదంటే షార్ట్ వీడియోస్లో అయినా పెడతాను. ఇది వచ్చేసి నా షాపింగ్ వీడియో అనమాట. ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసి మా ఫ్రెండ్కి అయితే స్కీమ్ కట్టడానికి వెళ్ళాము. అది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఇంకొకసారి వచ్చి నేనైతే ఎస్టిమేషన్ వేయిస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఒక 2 అయితే సెలెక్ట్ చేసి పెట్టానండి. ఇవి కావాలండి, ఇంకొకటి అయితే తీసుకున్నాను. ఆ రెండింటిని అయితే ఇలా నెక్లెస్ అయితే తీసుకువెళ్ళాను. వీటికే కదా మ్యాచింగ్గా తీసుకోవాలని చెప్పేసి ఒకసారి వీటిని అయితే చూస్తున్నాను అనమాట. ఏదైతే బాగుందో అదైతే తీసుకుందాం అనుకున్నాను. నాకైతే ఎమరాల్డ్ స్టోన్ ఉన్నదైతే బాగా నచ్చిందండి. ఈ రెడ్ కలర్ స్టోన్, రూబీ స్టోన్ ఉన్నదైతే గోల్డ్ కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది. నా నెక్లెస్ వచ్చేసి ఎల్లో గోల్డ్ అండి, అందుకని చెప్పేసి ఎమరాల్డ్ స్టోన్ ఉన్నదైతే తీసుకున్నాను. ఒకసారి ఈ రెండింటిని అయితే ట్రై చేసి చూస్తున్నాను అనమాట. స్నాప్చాట్లో చూస్తున్నాను కదా, సరిగ్గా కనిపించట్లేదండి, అందుకని చెవులు పైకి లాగి మరి చూపిస్తున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. 2 సూట్ అయ్యాయి. కాకపోతే రెడ్ కలర్ రూబీ స్టోన్ ఉన్నదంటే కొంచెం చిన్నగా ఉంది, అందులో రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ ఎమరాల్డ్ స్టోన్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నెక్లెస్కి మ్యాచ్ అయ్యేలాగా ఎల్లో కలర్ గోల్డ్లోనే ఉంది, అందులోనే కొంచెం పెద్ద సైజులో కనిపిస్తుందండి. ఆ రెడ్ కలర్ రూబీ స్టోన్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది, ఇదైతే కొంచెం పెద్దగా ఉందన్నమాట. నేనైతే అనుకోలేదు ఎగ్జాక్ట్గా నా నెక్లెస్కి మ్యాచింగ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ దొరుకుతుందనేసి. ఒకవేళ దొరకకపోయి ఉంటే అక్కడే కస్టమైజ్ చేయించుకుందాం అనుకున్నాను. కాకపోతే ఒక 20 గ్రామ్స్ ఎబో ఉంటేనే వాళ్ళు ఆర్డర్ అయితే తీసుకుంటామని అయితే చెప్పారండి. ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను షాప్ లోపలికి వెళ్ళేసరికి 4:30 అయ్యింది, బయటకు వచ్చేసరికి 7:30 అయ్యిందండి. అంటే నా షాపింగ్ వచ్చేసి 15 మినిట్స్లోనే కంప్లీట్ అయ్యింది. మిగతా కలెక్షన్స్ కూడా చూసాం కదా, కొంచెం టైం అయితే పట్టిందనమాట. అందులోనూ నేను నా పాత గోల్డ్ ఎక్స్చేంజింగ్ చేసి అయితే ఈ గోల్డ్ అనేది తీసుకున్నాను అనమాట. కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడిందండి. నేను కట్టిన అమౌంట్కి, అంటే నేను కట్టిన స్కీమ్ అమౌంట్కి కొంచెం ఎక్స్ట్రా గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక 800 మిల్లీగ్రామ్స్ పైన ఎక్స్ట్రా తీసుకున్నాను. అందుకోసం నా పాత గోల్డ్ అయితే వేయాల్సి వచ్చింది. ఆల్రెడీ ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా పడితే నేను ఈ పాత గోల్డ్ ఎక్స్చేంజ్ చేద్దామని అయితే తీసుకువెళ్ళాను అనమాట. ఇంటికి వచ్చాక మీకైతే చూపిస్తున్నానండి. ఇలా ఒక క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఈ బాక్సెస్ వచ్చేసి నా పాత జ్యువెలరీ అనమాట. ఆ నెక్లెస్ వచ్చేసి నేను ఆల్రెడీ చూపించాను కదా. ఇంకోటి వచ్చేసి బ్యాంగిల్స్ అండి, అవి వచ్చేసి నాది 1 గ్రామ్ గోల్డ్. ఈ నెక్లెస్కి మ్యాచింగ్ అవుతుందని అయితే పెట్టాను. ఈ బ్యాగ్లో అయితే ఉండిపోయాయి. ఇవేనండి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ఎలా అయితే కావాలనుకున్నానో సేమ్ అదే విధంగా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి కొంచెం స్టోన్స్ ఎక్కువగానే ఉన్నాయండి. నేనైతే స్టోన్స్ కొంచెం ఎక్కువగా ఉండేలాగానే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఎల్లో గోల్డ్ అయితే, మొత్తం ప్లెయిన్ గోల్డ్ అయితే అది అసలు ఇయర్ రింగ్స్ సరిగ్గా కనిపించవండి. మరీ ప్లెయిన్గా ఎల్లోగా అయితే అసలు గోల్డ్ పెట్టుకున్నట్టే కనిపించదండి. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం స్టోన్స్ ఇలా బీడ్స్ ఉండేలాగా తీసుకోవాలని అయితే అనుకున్నాను. వీటికి కాస్ట్ కూడా అంతే పడింది లేండి. నాకు అదొకటే నచ్చలేదు, మరీ ఎక్కువగా వేసారేమో అనిపించింది. ఒక 7,000 వరకు పడిందండి స్టోన్స్ అండ్ బీడ్స్ వాల్యూ వచ్చేసి. కొంచెం తగ్గించుంటే బాగుండు, కాకపోతే వాళ్ళు తగ్గించలేదు. నాకు ఓన్లీ 18% వరకు వేస్టేజ్ మాత్రమే ఫ్రీ ఇచ్చారు. మిగతాదంతా నాకైతే యాజ్ ఇట్ ఈస్గా ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ వేశారనమాట. అసలు ఈ జ్యువెలరీ ఎస్టిమేషన్ వేసినప్పుడు, అంటే ఫైనల్ ప్రైస్ని ఎస్టిమేషన్ వేసినప్పుడు 1 lakh పైనే ఉందండి. నేనైతే అనుకోలేదు అసలు అంత ఉంటుందని. తులం బంగారం 1,00,000 అంటే ఏంటో అనుకున్నాను. ఎప్పుడైతే వీటి ప్రైస్ చూశానో నిజమే అనిపించింది. తులం బంగారం నిజంగానే 1,00,000 రూపాయలకి చేరిందని. కాకపోతే నాకైతే అంత పడలేదులేండి, 86,000 వరకు అయితే పడింది ఈ టోటల్ కాస్ట్ అంతా. కొంచెం బీడ్స్ ప్రైస్ తగ్గించుంటే బాగుండి అనిపించింది, ఇంకొంచెం తక్కువలోకి వచ్చేసేది నాకు ఇయర్ రింగ్స్. కాకపోతే పర్లేదులేండి, నేను ఏదైతే కావాలనుకున్నానో ఎగ్జాక్ట్గా అలానే ఇయర్ రింగ్స్ అనేవి నేను తీసుకున్నాను. అంటే గోల్డ్ని మళ్ళీ మళ్ళీ కొనలేం కదా, కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయినా పర్వాలేదండి. నచ్చిన డిజైన్ని తీసుకోవటం బెస్ట్. నాకైతే నెక్లెస్కి ఈ డిజైన్ అయితే మ్యాచింగ్ అయ్యింది. అందులోనూ నేను ఎలా అయితే కావాలనుకున్నానో సేమ్ అదే విధంగా ఉన్నాయన్నమాట, అందుకని తీసేసుకున్నాను. నాకు కొంచెం ఎక్స్ట్రా అమౌంటే పడిందండి, ఒక 20,000 వరకు అమౌంట్ అయితే పడింది. అంటే నేను కట్టిన స్కీమ్ వచ్చేసి 66,000 వరకు అయితే పే చేశాను అనమాట. ఆ 66,000కి నాకు 9.800 మిల్లీగ్రామ్స్ అయితే లాక్ అయిందండి గోల్డ్. నేను తీసుకున్న గోల్డ్ వచ్చేసి 10.762 మిల్లీగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే నాకు లాక్ అయిన గోల్డ్ కంటే ఒక 800 మిల్లీగ్రామ్స్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. ఆ 800 మిల్లీగ్రామ్స్కి మనీ అనేది పే చేశానండి. టోటల్ జుమ్కీస్కి వచ్చేసి వేస్టేజ్ 21.9% వేశారు. నేను కట్టిన అమౌంట్కి, అంటే నేను కట్టిన స్కీమ్కి నాకు 18% వరకు వేస్టేజ్ అయితే ఫ్రీ అండి.
ఎక్స్ట్రా గ్రామ్స్కి నాకు వేస్టేజ్ అయితే 21.9% అయితే వేశారు. ఓన్లీ నేను గోల్డ్ ప్రైస్ కాకుండా 11,000 వరకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే కట్టానండి. అంటే జిఎస్టీ, వేస్టేజ్, స్టోన్ వాల్యూ, బీడ్స్ వాల్యూ కలిపి. అదైతే నాకు కొంచెం ఎక్కువగానే అనిపించింది. టోటల్గా నాకు జుమ్కీస్ వాల్యూ వచ్చేసి 86,000 అయితే పడిందండి. అందులో నేను 66,000 వచ్చేసి స్కీమ్ కట్టాను. 14,000 వచ్చేసి నా పాత గోల్డ్ని అయితే ఎక్స్చేంజ్ చేశాను అనమాట. ఇంకో 6,000 వచ్చేసి హ్యాండ్ క్యాష్ అయితే కట్టానండి. ఇదేనండి ఈరోజు వీడియో నేను కట్టిన స్కీమ్ గురించి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.